ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. 10వ తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్ ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. రేపో మాపో అధికారిక టైం టేబుల్ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ను విద్యాశాఖ విడుదల చేసింది. 10th పబ్లిక్ పరీక్షల సన్నద్ధత కోసం ఆదివారాలతో పాటు ఇతర సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని యాక్షన్ ప్లాన్లో విద్యాశాఖ పాఠశాలలకు సూచించింది. ఈ క్రమంలో సంక్రాంతి సెలవుల్లో కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. దీంతో సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించే అవకాశం ఉంది. గతంలో సంక్రాంతి పండగకి దాదాపు 2 వారాల పాటు సెలవులు ఇచ్చేవారు. అది మనందరికీ తెలిసిందే. ఈసారి మాత్రం సెలవులు 3 రోజులకు కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎన్సీఈఆర్టీలోని స్వతంత్ర సంస్థ పరాక్ డిసెంబర్ 4న సర్వే నిర్వహించనుంది. రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 పేరుతో రాష్ట్రంలో ఎంపిక చేసిన 2729 పాఠశాలల్లో 81,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. భాష, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితో పాటు విమర్శనాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలపై ప్రశ్నలు అడుగుతారు. ఆఫ్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్ర విద్యార్థులు ఈ పరీక్షలో వెనుకబడ్డారు. దీంతో ఈసారి విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేసి నమూనా ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.